మన దేశం గాని దేశం వచ్చాము. మరి ఇక్కడ ఆస్ట్రేలియాలో మనం తినే ఫుడ్ ఉంటుందా, గ్రాసరీస్ ఉంటాయంటే డెఫినెట్ గా ఉంటాయి. దొరకడం అన్ని దొరికితే గానీ కొంచెం ఎక్స్పెన్సివ్ అయితే ఉంటాయి. మొన్న మా ఇంటి దగ్గర లోకల్ షాప్ కి వెళ్ళాను మెల్బోర్న్ లో. అక్కడ తీసాను ఈ వీడియో. 1 kg బ్రాక్లీ వచ్చేసి $5 ఉంది. అండ్ ఆల్సో క్యాబేజ్ కూడా $6 ఉంది ఒకటి. టమాటోస్ అయితే $4.50 ఒక కిలో. ఒక 2 క్యాప్సికమ్ తీసుకున్నా గానీ $5. నేను చెప్పిన ప్రైస్ కి ఇంటూ 58 కొడితే మన ఇండియన్ రేట్ లో ఎంతనో వచ్చేస్తుంది మీకు. ఒక కిలో పొటాటోస్ కూడా $5 ఉంది. ఇంకా ఈ ముదిరిపోయిన మునక్కాయలు అయితే $21 అంట కిలో. ఈ థాయిలాండ్ కోకోనట్ అయితే ఒకటి $4. మాక్సిమం గ్రాసరీస్ అన్ని థాయిలాండ్, వియత్నాం, చైనా వీటి నుంచే ఎక్స్పోర్ట్ అవుతాయి. మన ఇండియన్ వెజిటేబుల్స్ అయితే ఐదర్ ఇండియా నుంచి ఇంపోర్ట్ చేస్తారు, లేదంటే క్వీన్స్లాండ్ లో కల్టివేట్ చేస్తారు. బై ద వే మాకు ఇప్పుడైతే సమ్మర్ సీజన్ ఉంది ఆస్ట్రేలియాలో. సో ఈ కిలో మ్యాంగోస్ వచ్చేసి $7. ఈ మ్యాంగోస్ గ్రో చేసేది ఆస్ట్రేలియాలోనే. టేస్ట్ అయితే మన ఇండియన్ మ్యాంగోస్ కొన్నంత టేస్ట్ కూడా ఉండవు వీటికి. నాకు ఎక్స్పెన్సివ్ అనిపించింది మాత్రం ఈ జామకాయలే. ఒక కిలో $16 అంట. బై ద వే ఇక్కడ పనసపండు కూడా దొరుకుతుంది. మనకి ఇండియాలో సంతలు ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా లోకల్ మార్కెట్స్ ఉంటాయి. అట్లనే వాటిలో అయితే రేట్స్ ఇంకా చాలా తక్కువనే ఉంటాయి. మీకు వీటిలో ఏది ఎక్స్పెన్సివ్ అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి.